భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా, వన్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా, సోషల్ రిఫార్మర్గా, ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ లా మినిస్టర్గా, ఇంతే కాదు ఆయన ఒక ఎకనామిస్ట్ అండి, ఒక జ్యూరిస్ట్ అండి, ఒక ఫిలాసఫర్ అండి. రిలిజియన్ అంటే మతం, కులం, ప్రాంతం, వాటర్ రిసోర్సెస్, ఇలా చెప్పుకుంటూ పెడితే ఎకనామిక్స్, అనేకమైన అంశాల్లో ఆయన ముద్ర ఉందండి. ఆయన కేవలం భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరు, ముఖ్యంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, దాని తర్వాత వచ్చిన డ్రాఫ్టింగ్ కమిటీలోంచి వచ్చిన ఇవాళ మనం మాట్లాడుతున్న రాజ్యాంగం, దాని యొక్క పితామహుడు మాత్రమే కాదండి. ఆయన ఒక ఎకనామిస్ట్ అండి, ఒక జ్యూరిస్ట్ అండి. ఈ దేశంలో జల వనరుల గురించి మాట్లాడారండి, చిన్న రాష్ట్రాల గురించి మాట్లాడారండి, హిందూ మతం, బౌద్ధ మతం, క్రైస్తవ మతాల గురించి మాట్లాడారండి, స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడారండి, ఎకనామిక్స్ మాట్లాడారు, రూపీ వాల్యూ గురించి మాట్లాడారు, ఆర్థిక సంస్కరణలు మాట్లాడారండి, గ్రామీణ వ్యవస్థల గురించి మాట్లాడారు, లోకల్ బాడీస్ అంటే స్థానిక స్వపరిపాలన అంటాం, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఇలా చెబుతూ వెళితేనండి చాలా వాటి గురించి మాట్లాడిన వ్యక్తి అండి ఆయన. అలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన క్లాసులని ఒక సిరీస్గా చెప్పాలన్నది నా ఉద్దేశం. సివిల్ సర్వీసెస్కో, గ్రూప్ 1 ఎగ్జామ్కో, గ్రూప్ 2కో ఉపయోగపడేలా ఈ క్లాసుల్ని డిజైన్ చేస్తూ, ఐఏఎస్ లాంటి ఎగ్జామినేషన్స్లో ఓల్డ్ క్వశ్చన్స్లో అంబేద్కర్ మీద మాత్రమే వచ్చిన ప్రశ్నలు ఎన్నున్నాయో వాటిని కూడా విశ్లేషిస్తూ, అంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్కి ఈ టాపిక్ ఎలా ఉపయోగపడుతుందో చెబుతూ, అట్ ద సేమ్ టైం ఆయన ఫిలాసఫీ అనండి, ఆయన జీవన విధానం అనండి, ఆయన అందించిన అనేక అంశాలనండి, వాటన్నింటినీ ఆయన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన వేదన, ఆవేదన, సంవేదన, ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం మాట్లాడుకోవడం ఈ క్లాసుల యొక్క ఉద్దేశం అండి.